హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్లో ఒక టాపిక్ గురించి కొంచెం ఎక్కువగా డిస్కషన్ అవుతుంది. దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఉంది కదా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఆ కంపెనీ వాళ్ళకి 21.16 అంటే 21.16 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ని 99 పైసకి ఇవ్వడం జరిగిందనమాట. సో దానికోసం ఒక డీల్ అనేది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. గవర్నమెంట్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బట్ స్టిల్ మేబీ ఫ్యూచర్లో అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద న్యూస్ పేజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తాయి అది ఓకే అయిపోయిందని చెప్పి. సో ఆ టీసీఎస్ కంపెనీ వాళ్ళు 1320 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. దాని ద్వారా 12,000 ఉద్యోగాలు అయితే వస్తాయి. రుషికొండ ఐటీ హిల్ నెంబర్ 3 మీద ఆ ల్యాండ్ అయితే ఇచ్చారు. 21.16 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అయితే ఇచ్చారు. సో దాన్ని ఒక ఇయర్కి 99 పైస్ చెప్పిన, ఇది ఒక ఎకర్కి 99 పైస్ కాదు, 21.16 ఎకర్స్ మొత్తానికి కలిపి ఒక సంవత్సరానికి 99 పైస్ చెప్పున 99 ఇయర్స్ పాటు లీజ్కి అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా అమ్మేయలేదు, లీజ్కి 99 ఇయర్స్ పాటు ఇచ్చారు. బట్ ఆఫ్ కోర్స్ 99 ఇయర్స్ అంటే ఎవరు ఉంటారు, ఎవరు పోతారు చెప్పండి? ఎవరు ఉంటారు, ఎవరు పోతారు కాదు, అందరం పోతాం. నిజం ఓపెన్గా మాట్లాడుకుంటే ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారు ఉండరు, నారా లోకేష్ గారు ఉండరు, పవన్ కళ్యాణ్ గారు ఉండరు, నేను ఉండను, మీరు ఉండరు, ఎవరు ఉండరు 99 ఏళ్ల తర్వాత అంటే. సో అది ఇంకా మనము అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుంది ఏంటనేది మనం మాట్లాడుకోలేములేండి, కానీ అది వేరే విషయం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ 21.16 ఎకరాల ల్యాండ్ని 99 పైసలకే ఎందుకు ఇచ్చారు? అట్లీస్ట్ ఒక ఇయర్ కనుక్కున్నా కూడా ఎందుకు ఇచ్చారు అంటే బేసిక్ థింగ్ లేండి, అది జస్ట్ ఫర్ ద అకౌంటింగ్ పర్పస్. ఆ రేట్ అయినా సరే ఎందుకు పెట్టారు అంటే, ఫ్రీగా ఇచ్చేయచ్చు కదా అంటారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టే కదా. సో ఇంతవరకు ఆ 99 పైసలైనా ఎందుకు అని అంటారు కొంతమంది. జస్ట్ అకౌంటింగ్ పర్పస్ అంతే. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ గుజరాత్లో నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు టాటా మోటార్స్ కంపెనీ కూడా సేమ్ ఇలాగే కొంత ల్యాండ్ని 99 పైస్కి ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి చేసే కాన్సెప్ట్, అది వేరే విషయం. బట్ ఎందుకు 99 పైస్కి ఇచ్చారు? అంత కాస్ట్లీయెస్ట్ ల్యాండ్, బేసిక్గా అక్కడ వాల్యూ చాలా ఎక్కువ. సో అంత కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ని మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ కాదు సరి కదా, అసలు ఫ్రీగా ఇచ్చేసినట్టే ఎందుకు చేశారు? సో కంపెనీస్ని రాబట్టడానికి ఇది తప్ప వేరే ఆప్షన్ లేదా? ఎందుకు ఇలా చేశారు? వై నాట్ అమరావతి, వై వైజాగ్? అమరావతిలో పెట్టించకుండా వైజాగ్లో ఎందుకు పెట్టిస్తున్నారు? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఈ వీడియోలో వాటి గురించే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు అంత తక్కువ ప్రైస్కి ఇచ్చారు? 99 పైస్కి ఎందుకు ఇచ్చారు? అదైనా ఎందుకు పెట్టారంటే ఆల్రెడీ చెప్పాను కదా, అకౌంటింగ్ పర్పస్ అంతే, అంతమించి ఇంకేయట్లేదు. మరి ఎందుకు అంత తక్కువ ప్రైస్కి ఇచ్చారు? బేసిక్గా అక్కడ మార్కెట్ వాల్యూ ఎక్కువే. రుషికొండ సైడ్, అది కూడా ఐటీ హిల్ సైడ్, కనీసం గజం ఒక 50,000 వేసుకున్నా కూడా అక్కడ ఒక ఎకరం వాల్యూ సుమారుగా 24 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది 21.16 ఎకరాలు కాబట్టి అరౌండ్ 507.84 ఉంటుంది నాకు తెలిసి. అంతే, 50,000 చెప్పున గజానికి వేసుకుంటే 507.84 రూపాయలు ఉంటుంది. అంటే మీరు క్యాల్కులేట్ చేయండి, ఒకవేళ నేను చెప్పింది రాంగ్ అయితే సారీ. ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది, అరౌండ్ 500 crores. బట్ నా క్యాల్కులేషన్ ఆల్మోస్ట్ రైటే, మ్యాథ్స్లో టాపర్ నేను. అయితే సో అదే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, అంత వర్త్ ప్రైస్ అరౌండ్ 500 కోట్ల విలువ చేసే ల్యాండ్ని ఎందుకు 99 పైసలకి ఇవ్వాల్సి వచ్చింది అంటే, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, టీసీఎస్ కంపెనీ తరపున. బేసిక్గా టీసీఎస్ అనే కాదు, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ టీసీఎస్ ఇలా ఎక్కువ చేస్తుంది. బేసిక్గా ఇక్కడ ఉన్నది ఏంటంటే, టీసీఎస్ అనే కంపెనీ ఎక్కడ కూడా వాళ్ళ యొక్క పర్మనెంట్ ఏమంటారు లొకేషన్స్ని ఏర్పాటు చేసుకోవడానికి అంత ఎక్కువగా ఇష్టపడదు, ఎక్సెప్ట్ టైర్ 1 సిటీస్లో తప్ప. టైర్ 1 సిటీస్ ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద సిటీస్, వాటన్నిటిలోని కూడా వాళ్ళ పర్మనెంట్ బిల్డింగ్స్ని ఏర్పాటు చేసుకోవడానికి టీసీఎస్ రెడీగా ఉంటుంది. టీసీఎస్ అనే కాదు, ఏ కంపెనీ అయినా రెడీగా ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్ అమెరికా తర్వాత వాళ్ళ అతిపెద్ద సెకండ్ లార్జెస్ట్ బ్రాంచ్ని హైదరాబాద్లో కడుతోంది, నియర్ ఐకియా. సో ఆబ్వియస్లీ కొన్ని కంపెనీస్ రెడీగా ఉంటాయి, అండ్ టైర్ 1 సిటీస్లో ఆబ్వియస్లీ అందరూ రెడీగానే ఉంటారు. సో అది ఇక్కడ ప్రాబ్లం కాదు. బట్ టైర్ 2, టైర్ 3 సిటీస్కి వచ్చినప్పుడు ఏంటంటే, ఈ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క పర్మనెంట్ లొకేషన్స్ని ఏర్పాటు చేయడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఏమో మనకి అంతగా వర్కౌట్ కాకపోతే
మార్చేయాల్సి ఉండొచ్చు కదా, అక్కడ నుంచి తీసేయాల్సి ఉండొచ్చు కదా, చెప్పలేములే ఎందుకు వచ్చిందిరా అన్న ఉద్దేశంలో పర్మనెంట్ లొకేషన్స్ని ఏర్పాటు చేయవు. పర్మనెంట్ లొకేషన్స్ అంటే వాళ్ళే ఇంకా బిల్డింగ్లు కట్టుకోవాలి కదా కంప్లీట్గా. సో ఒక పెద్ద పెద్ద ఫ్యాకల్టీస్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేయడానికి ఇష్టపడరు టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో. సో ఇప్పుడు విశాఖపట్నం అనేది టైర్ 2 సిటీ. మేబీ దాని జీడిపి ఇండియాలోని టాప్ 10 సిటీస్లో ఉన్నప్పటికీ కూడా, టాప్ 10 రిచెస్ట్ సిటీస్ ఇన్ ఇండియాలో ఇది 10th ప్లేస్లో ఉన్నప్పటికీ జీడిపి పరంగా స్టిల్ ఇది టైర్ 2 సిటీనే, బేస్డ్ ఆన్ ద పాపులేషన్, బేస్డ్ ఆన్ ద ఎకనామిక్స్, బేస్డ్ ఆన్ ద ఎక్స్పెండిచర్, వీటన్నిటిని బట్టి ఇది టైర్ 2 సిటీకే వస్తుంది. సో ఆబ్వియస్లీ ఒక టైర్ 2 సిటీలో వాళ్ళు అంత పెద్ద మొత్తాన్ని 1320 కోట్ల రూపాయల అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి డెఫినెట్గా చాలా హ్యూజ్ లెవెల్లో ఏదైనా బెనిఫిట్ ఉండాలి, లేదంటే చేయరు. ఇప్పుడు ఆ 1320 కోట్లు ఉంది కదా, సరే మన దగ్గర 21 ఎకరాల ల్యాండ్ ఈ ఋషికొండ సైడ్ ఒక 500 కోట్ల దాకా అనుకున్నాం కదా, సరే ఇక్కడ కాకుండా హైదరాబాద్లో ఈ గచ్చిబౌలి నుంచి కొంచెం అటు వెళ్తే తెల్లాపూర్ లాంటి కొన్ని ఏరియాలు వస్తాయి, లేదంటే ఇప్పుడు ఆదిబట్ల లొకేషన్ తీసుకోండి, ఆదిబట్ల లొకేషన్ లాంటి కొన్ని లాంగ్ డిస్టెన్స్ లొకేషన్స్ ఉంటాయి. సో వాటి దగ్గరలో కనుక ఏర్పాటు చేసుకోవాలి అంటే వాళ్ళకి ఒక 10 ఎకరాల ల్యాండ్ అయితే వచ్చేస్తుంది ఆ 500 కోట్లలో. సో ఇంత పెద్ద క్యాంపస్ కాకపోయినా, అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్లాన్ చేస్తున్నారో ఇంత పెద్ద క్యాంపస్ కాకపోయినప్పటికీ కూడా అట్లీస్ట్ దీంట్లో సగం అయినా సరే క్యాంపస్ని వాళ్ళు అక్కడే ఏర్పాటు చేసుకోగలరు. అండ్ అది టైర్ 1 సిటీ కాబట్టి ఆబ్వియస్లీ ఏమంటే ఆ ట్రావెలింగ్ వాటన్నిటిని కూడా ఈజీగా అడ్జస్ట్ చేసేసుకొని దే కెన్ డూ వెల్, అక్కడ బాగా చేసుకోగలరు. ఎందుకంటే ఒక క్లారిటీ ఉంటుంది అక్కడ పెడితే ఎలా ఉంటుంది ఏంటనేది, ఇక్కడ పెడితే క్లారిటీ ఉండదు. బట్ అయినా కూడా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఓకే చేశారు, ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఇన్సెంటివ్స్ అయితే ఇచ్చారు కాబట్టి, లేదంటే వచ్చేవాళ్ళు కాదనమాట. సో ఇప్పుడు టీసీఎస్ కంపెనీ రావడం వల్ల నెక్స్ట్ పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చేస్తాయా, ఎగబడిపోతాయా అంటే చెప్పలేం. బట్ ఇది ఒక ప్రారంభం అంతే. ఇప్పుడు బేసిక్గా వాళ్ళు 5 yearsలో 5 lakh సాఫ్ట్వేర్ జాబ్స్ అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నారు కదా. సో ఆబ్వియస్లీ అలాంటి వాటి కోసం ఇంకా టైర్ 2 సిటీసే ఉన్నాయి. అఫ్ కోర్స్ కొంతమంది ఏమంటారు, తెలంగాణ కేవలం హైదరాబాద్ ఒక్కటే ఉంది, బట్ ఆంధ్రప్రదేశ్కి అలా కాదు, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి అన్నీ కూడా చెప్పుకోదగ్గ సిటీసే కదా అంటారు. అది కూడా రైటే, బట్ ఇది లోకల్ బిజినెస్లకి బాగానే ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు మీరు గమనిస్తే హైదరాబాద్లో గచ్చిబౌలి, జేవీ కాలనీ లాంటి ప్రైమ్ ఏరియాస్ ఉంటాయి చూడండి, అక్కడ ఏ రేట్లు అయితే ఉంటాయో వైజాగ్లో, భీమవరంలో ఇట్లాంటి ఏరియాల్లో కూడా అయ్యే రేట్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అది ఆ లోకల్ ఏరియాస్ పరంగా డెవలప్ అయినాయి. అంటే ఆ లోకల్ బిజినెస్లు, ఆ లోకల్ పీపుల్ అందరికీ ఏవైతే యూనో సేల్స్ అనేవి చేస్తూ ఉంటారు, ఆ కైండ్ ఆఫ్ బిజినెస్ డెవలప్ అవడం. సో వైజాగ్లో ఏంటంటే కొంచెం ఈ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ అన్ని ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ జరిగి ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ అనేది పెరిగిపోయింది. సో ఇక్కడ వీటి మార్కెట్కి తగ్గట్టుగా ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఆబ్వియస్లీ ఇన్ గుడ్ పొజిషన్. కాకపోతే ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ ఇండస్ట్రీస్, అంటే నగల షాపులు లేదంటే ఏదైనా మన మధ్య తిరిగే వ్యాపారాలు కాకుండా యూనో వరల్డ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తుందో ప్రస్తుతానికి ఆ ఎక్స్పీరియన్స్ని మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే డెఫినెట్గా మనలో మార్పు అయితే కావాల్సి ఉంటుంది. అది నార్మల్గా కంపెనీస్ దగ్గరికి వెళ్ళి రండి అని ఆహ్వానిస్తే అయిపోయేదైతే కాదు. సో దానికి డెఫినెట్గా ఇన్సెంటివ్స్ అయితే కావాలి. ఎందుకంటే చెప్తున్నాం కదా మనం అన్నీ కూడా టైర్ 2 సిటీసే, క్లీనెస్ట్ సిటీస్ కూడా. ఆబ్వియస్లీ విశాఖపట్నం, విజయవాడ అనేది డెఫినెట్గా చాలా మంచి క్లీనెస్ట్ సిటీస్. విశాఖపట్నం ఇన్ 4th ప్లేస్, విజయవాడ ఇన్ 7th ప్లేస్ అనుకుంటున్నా తెలిసి క్లీనెస్ట్ సిటీస్ లిస్ట్లో ఇండియాలోని టాప్ 10. 10th ప్లేస్లో తిరుపతి ఉన్నట్టుంది. సో ఆబ్వియస్లీ ఇవి ఉన్నప్పటికీ కూడా కంపెనీస్కి ఇవి కాదు కదా, ఇంకా చాలా కావాల్సి ఉంటుంది. రిసోర్సెస్ కావాలి, ఎంప్లాయీస్ కావాలి, అండ్ వాళ్ళకి కొన్ని బూస్టప్స్ కావాలి, వాళ్ళకి బిజినెస్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. సో వాటిని కన్సిడర్ చేసి టైర్ 2 సిటీస్కి కొన్నిసార్లు ప్రియారిటీ ఇవ్వవు. సో అలా ఇవ్వాలి అంటే వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా ఏదైనా ఒక కంపెనీ ఇప్పుడు ఆల్రెడీ వాటికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ ఇండస్ట్రీనే తీసుకుంటే, టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఒక పెద్ద ఫ్యాక్టరీని ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ పెట్టాలి అనే ఒక బిజినెస్ మ్యాన్కి ఆలోచన వచ్చినప్పుడు ఆయనకి ఫస్ట్ గుర్తొచ్చేది అయితే తమిళనాడు. ఎందుకంటే తమిళనాడు ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్ ఇన్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్. వాళ్ళు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో టెక్స్టైల్ విభాగంలో ఎక్స్పోర్ట్ చేసింది అరౌండ్ $7.1 billion. సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర అరౌండ్ $5 billion ఉందన్నమాట. సో వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఆబ్వియస్లీ ఇక్కడ అందరూ కూడా టెక్స్టైల్ అనగానే ఇంకా అటే వెళ్తారనమాట. సో అదొకటి ఉంటుంది. అలాగా ఒక్కొక్క సిటీకి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుంది, ఒక్కొక్క ఏమంటారు ఎస్టిమేషన్ ఉంటుంది, ఒక్కొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒక్కొక్క క్లారిటీ ఉంటుంది. మీన్ వైల్ ఇటు ఏపీలో ఉన్న ఏ సిటీకి కూడా ఆ అండర్స్టాండింగ్, ఆ క్లారిటీ అది లేదనమాట. సో ఆ టైంలో కూడా ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ టు గివ్ సమ్ ఇన్సెంటివ్స్ అంతే. సో అలా ఇచ్చినప్పుడు మాత్రమే కంపెనీస్ అనేవి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అండ్ వైజాగ్ని వాళ్ళు ఎప్పటి నుంచో ఐటీ హబ్గా మారుద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇంకా దానికి తగ్గట్టుగానే ఈ ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ 12,000 ఎంప్లాయీస్ అనేవి మళ్ళీ డైరెక్ట్ ఎంప్లాయీసా, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ అనేది క్లారిటీ లేదు. అండ్ ఈ 12,000 మందిలో
నాకు తెలిసి ఒక 6,000 మంది అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఐయామ్ రాంగ్ లీవ్ మీ. అంటే తర్వాత ఎప్పుడో క్లారిటీ వస్తది. ఇప్పుడు నేను చెప్పేది. ఇది రైటో రాంగో నాకు ఇప్పుడైతే తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలే కాబట్టి. అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ వేరే బ్రాంచెస్‌లో ఎవరైతే ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న సిటీస్ ఉన్నాయి కదా! వాటి నుంచి వెళ్లి పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఇవన్నీ ఉంటాయి కదా! వీటికి చెందిన వాళ్ళు చాలా మంది వెళ్లి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై లాంటి ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో, వాళ్ళలో చాలా మందిని ఇక్కడికి పంపిస్తారు. ఒక 6,000 మందిని ఇక్కడికి పంపిస్తారు. సో, ఎవరికైనా సరే వాళ్ళ హోమ్ టౌన్‌కి దగ్గరలో ఉండి జాబ్ చేసుకోవాలని ఉంటది కదా! సో, అలాగా ఒక 6,000 మందిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారనుకుంటున్నాను నేను. ఇంకొక 6,000 ఉద్యోగాలు మాత్రమే కొత్తవి క్రియేట్ చేయబడతాయి అనుకుంటున్నాను నేను. ఆ కొత్త వాటిలో కూడా మళ్ళీ ఒక క్వెషన్ మార్క్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఆ 6,000 ఉద్యోగాల్లో ఏపీ, తెలంగాణకి చెందిన వాళ్ళని ఎంతమందిని తీసుకుంటారు? అట్‌లీస్ట్ అంటే తెలుగు వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలుంటాయి? తెలంగాణ కూడా కాదు పక్కన పెడదాం. అట్‌లీస్ట్ ఏపీ. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అన్ని దానికి రిలేటెడే కాబట్టి డిస్కషన్ అంతా కూడా కాబట్టి అట్‌లీస్ట్ ఏపీ అనుకుందాం. ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమందిని తీసుకుంటారు? అండ్ వేరే స్టేట్స్ నుంచి ఎంతమందిని తీసుకుంటారు? ఈ కైండ్ ఆఫ్ క్వెషన్ మార్క్ కూడా ఉంది. అది కూడా క్లారిటీ లేదు ప్రస్తుతానికి. సో, నేనైతే 50, 50 అనుకుంటున్నాను నేను యాస్ ఆఫ్ నౌ. బట్ అది కూడా ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ దిస్ అనమాట. అంటే 50% పాత వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు. మళ్ళీ అక్కడ కొత్తగా రిక్రూట్ చేసుకుంటారు. 50% కొత్త వాళ్ళకి జాబ్స్ అయితే ఇస్తారు. సో, ఇట్లా ఏదైనా జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇది పాయింట్. సో, ఇవి జరగడం వల్ల మనకి ఏం అడ్వాంటేజ్ ఉంటదంటే యూజువల్లీ మనకి దీనివల్ల టాక్సెస్ అనేవి పెరుగుతాయి. కొంతవరకు రెవెన్యూ జనరేషన్ అనేది పెరుగుతది. సో, ఆటోమేటిక్‌గా వేరే కంపెనీస్‌ని మనం ఇన్వైట్ చేయడానికి ఒక స్కోప్ ఉంటది. బట్ ఇప్పుడు దీన్ని చూసి వేరే కంపెనీస్ కూడా మాకు ఇన్సెంటివ్స్ ఇస్తేనే వస్తాం లేదంటే రావంటారులెండి. అది కూడా ఒక ప్రాబ్లమ్ ఉంది. బట్ ఏమో చెప్పలేం మనం. కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటాయి. లైక్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మైక్రోసాఫ్ట్ నుంచి బిల్ గేట్స్ ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ చూపించి ఏదైనా పెట్టాలనుకుంటే దట్స్ అప్ టు హిమ్. అలాగే గూగుల్ లేదంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒకవేళ అవేమన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాటికి ఏదైనా ఎక్స్ట్రాఆర్డినరీ ల్యాండ్ కావాలనుకుంటే అవి ఇంత అమౌంట్ అని కోట్ చేస్తాయి. ఇంక దానికి తగ్గట్టుగా వీళ్ళు ఎంఓవి చేసుకుంటారు. తర్వాత డీల్ ఫైనల్ అవుతది. మొత్తం అంతా కూడా ముందుకెళ్తది. అది వేరే విషయం. బట్ కొన్ని కంపెనీస్ ఇన్సెంటివ్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తాయి. వీళ్ళు కూడా ఇవ్వడానికే రెడీగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకేంటంటే యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ యూనో రెవెన్యూ గ్రోత్ అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే మనది కొంతవరకు రెవెన్యూ లోట్‌లో ఉన్న స్టేట్ కాబట్టి వాటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఇలాగ కంపెనీస్ అన్నీ కూడా తీసుకొనొస్తున్నారు. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తే ఆటోమేటిక్‌గా బిజినెస్ అనేది జరుగుతది, పెరుగుతది ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి కాబట్టి. సో, ఇప్పుడు ఫైనల్ క్వెషన్ ఏంటంటే వై నాట్ అమరావతి? వై వైజాగ్? అమరావతి అనేది ఒక ప్లానెడ్ సిటీ ప్రస్తుతానికి. ఇంకా అది కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ చేయబడలేదు. దానికి ఇంకా చాలా టైం ఉందని వాళ్ళు అనుకుంటున్నారో ఏమో ఇంకా కంప్లీట్‌గా స్టార్ట్ చేయలేదు. బట్ నన్నడిగితే యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఏముందబ్బా! మీకు 10 నెలల దాకా అయిపోయింది ఆల్‌మోస్ట్. ఇంకేముంది చెప్పండి జస్ట్ మహా అయితే ఇంకో 2 నెలలు అయితే 2 నెలలు కూడా అక్కర్లేదు. 1 ½ మంత్ అయితే 1 ఇయర్ అయిపోద్ది. సో, మళ్ళీ మీరు ఒక 4 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని, ఆ 4 ఇయర్స్‌లో అది ఫినిష్ అవ్వక, మళ్ళీ అమరావతి ప్రాపర్‌గా లేదు అనే క్లారిటీ థాట్ పీపుల్‌కి గనక వచ్చిందంటే, మళ్ళీ అదొక రకమైన కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తది. సో, అది అన్నెసెసరీ గదా! సో, ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ అమరావతిని అంటే చంద్రబాబు గారు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా అమరావతిని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నారు కదా! పర్ఫెక్ట్‌గా ఒక ప్లాన్డ్ సిటీలా కావాలనుకుంటున్నారు. అందుకే ఇంకా మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ చేయాలనుకుంటున్నారు. అంటే ల్యాండ్ పూలింగ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా చాలా కట్టాలనుకుంటున్నారు కాబట్టి. సో, అది ఓకే. బట్ అది కాదు. నేననేది ఏంటంటే యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్ ప్రాసెస్ మొదలుపెట్టి ఫినిష్ చేస్తే బెటర్ అనేది నా పాయింట్ అనమాట. సో, అలా చేస్తే ఓకే. సో, అది ఇంకా ఫినిష్ అవ్వలేదు. అది ఇంకా మొదలే అవ్వలేదు. సో, అందువల్ల ఏంటంటే అమరావతికి సెండ్ చేయలేదు. అండ్ అమరావతి నాకు తెలిసి బేసిక్‌గా 9 సిటీస్ కింద కన్‌స్ట్రక్ట్ చేయబడుతుంది కదా! సో, దాంట్లో టెక్నాలజీ సిటీ కూడా ఉన్నట్టుంది. బట్ స్టిల్ అది ఒక ఫేజ్ కన్‌స్ట్రక్షన్ పూర్తయ్యి ఒక ప్రాపర్ స్టేజ్‌కొచ్చిన తర్వాత వి కెన్ అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్. సో, ఇమ్మీడియేట్‌గా మనం అక్కడ ఎంప్టీ ల్యాండ్ చూపించి ఇన్వెస్టర్స్‌ని మనం పుల్ చేయలేం గదా! సో, అదైతే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. సో, అందుకే నాకు తెలిసి అమరావతిలో పెట్టకుండా వైజాగ్‌లో పెట్టారనుకుంటున్నా. సో, ఇది ప్రాసెస్. సో, ఇది బేసిక్‌గా కొంతమందికి కరెక్ట్ కాదు అనిపించొచ్చు. 99 పైసలు ఇత్తే ఏ కంపెనీ వాడైనా వస్తాడు దానిదేముందని అనుకోవచ్చు. బట్ అలా ఇచ్చినా కూడా కొన్ని కంపెనీలు రావడానికి ఇష్టపడవు ఈ టైర్ 2, టైర్ 3 సిటీస్‌కి. సో, అలాంటి చోట ఆ కంపెనీని ఒప్పించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అంత మొత్తం ఇన్వెస్ట్ చేయడానికి. 1,320 క్రోర్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసేలా చేయడానికి ఒప్పించడం చాలా కష్టమైన పని. ఈవెన్ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చినా కూడా. సో, 12,000 మంది ఎంప్లాయీస్ అవన్నీ ఉంటాయి కదా! సో, దాన్ని మెయిన్ కాన్సంట్రేట్ చేసి ఆ ల్యాండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అందుకు ఆ బెనిఫిట్ అయితే ఇచ్చారు. ఆ 99 పైస్ అనేది. ఇప్పుడే కాదు వేరే కంపెనీస్ కూడా ఇస్తారు నాకు తెలిసి. ఎందుకంటే ఏపీ నీడ్స్ డెవలప్‌మెంట్. సో,
యాజ్ ఆఫ్ నో కరోనా తర్వాత చాలా కంపెనీస్ ఇంకా వీలైతే లే ఆఫ్సే చేస్తాయి తప్ప ఎంప్లాయీస్‌ని తీసుకోవట్లేదు గదా! బట్ అలాంటి చోట ఈ మాత్రం ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవ్వడం అనేది గ్రేటే. అండ్ రెండోదేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్ ఆడుతున్న టాక్స్ గేమ్ ఏదైతే ఉందో దానివల్ల కూడా రెసిషన్ క్రియేట్ అవ్వచ్చు. సో, అది కూడా పెద్ద ప్రాబ్లమ్ అనే చెప్పాలి. సో, ఆ రెసిషన్ నుంచి ఇంకా సేవ్ అవుతూ ఇంకా కొత్త ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలన్నా కూడా ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్, ఇట్లాంటి కొన్ని స్కీమ్స్ అవసరం అవుతూ ఉంటాయి. సో, అందుకే దాన్ని నాకు తెలిసి ఇంట్రొడ్యూస్ చేసి అలా ఇచ్చినట్టున్నారు ఆ కంపెనీకి. సో, అది నా కంపెనీకి అంటున్నా. టీసీఎస్ నాదట. ఫ్లోలో వచ్చిందిలెండి తడబడుతూ. సర్లేండి. సో, అది గైస్ ఇది నా అనాలిసిస్ అయితే. సో, ఇదే రీజన్ ఆ కంపెనీకి 99 పైస్‌కి ఆ ల్యాండ్ ఇవ్వడానికి కారణం. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా మాత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. అండ్ మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎంటైర్ సిట్యుయేషన్ మీద. నా అనాలిసిస్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. థాంక్ యూ. బై బై.